మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది. నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు, అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ కులస్తుడైనా కానీ ఇతర కులాల గురించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యధవకు 7 సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసి ఒక చట్టాన్ని తీసుకుంటున్నాండి. ఆ రోజు నా దేశం సస్యశ్యామలంగా ఉంది. మాట్లాడితే నేను హిందూ, నేను ముస్లిము, నేను దళితుడిని, నేను వాడిని, నేను బీసీని అని చెప్తున్నారు. మేము భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు? ఈ దేశంలో పుట్టినారు, ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు, ఈ దేశం తిండి తింటున్నారు, ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఐఆమ్ ఇండియన్ అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐకమత్యంగా అన్నా తమ్ముళ్లాగా జీవిస్తున్నాం. మనకు అంతర్కలహాలు 1,00,000 ఉన్నా కానీ మా దేశానికి